హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణస్ కిచెన్. ఈరోజు మన స్పెషల్ ఐటమ్ ఏంటంటే చికెన్ పకోడీ అండి. నేనైతే హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. దాన్ని నీట్గా క్లీన్గా కడుక్కోవాలి. ముందుగా కడుక్కొని ఒక బౌల్లో వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. 2 to 3 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలండి. నేనైతే నా హాఫ్ కేజీకి చికెన్ బట్టి నేను ఇంత క్వాంటిటీ వేసుకుంటున్నాను. మీరు ఎన్ని కేజెస్ తెస్తే మీరు దాన్ని బట్టి వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ మసాలా వేసుకోవాలండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి. తర్వాత మిర్చి కొత్తిమీర వేసుకోవాలండి. ఇవన్నీ ఇలా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి పకోడీ అనేది. సరిపడే నిమ్మరసం వేసుకోవాలండి. నేనైతే హాఫ్ లెమన్ తీసుకున్నాను. దీన్ని 2 to 3 మినిట్స్ బాగా మిక్స్ చేసుకోవాలండి. చికెన్కి మొత్తం ఇవన్నీ మసాలా, కారం, ఉప్పు ఇవన్నీ పట్టేటట్టుగా చికెన్ పీసెస్కి 2 to 3 మినిట్స్ మిక్స్ చేసుకోవాలి. కలుపుకోవాలి మంచిగా. ఇలా కలుపుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుందండి. మసాలా అంతా చికెన్కి పడుతుంది. ఇలా కలుపుకున్న తర్వాత 2 to 3 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలండి. ఎక్కువ వేసుకోకూడదు, పిండి పిండి ఉంటుంది. ఇలా కొంచెం సరిపడా వేసుకుంటేనే క్రిస్పీగా ఉంటుంది పకోడీ అనేది. ఇలా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలండి, కలుపుకోవాలి. చికెన్కి మొత్తం పట్టేటట్టు కలుపుకోవాలండి. అప్పుడైతేనే చికెన్ అనేది క్రిస్పీగా వస్తుంది పకోడీ అనేది. నాకు కొంచెం తగ్గినట్టు అనిపించిందండి కార్న్ఫ్లోర్, సో మళ్ళీ నేను హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నానండి. హాఫ్ టీ స్పూన్ టేస్టింగ్ సాల్ట్ వేసుకోవాలండి. కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవాలండి. ఇలా వేసుకుంటే మనకి రెస్టారెంట్ స్టైల్ అనేది వస్తుందండి. రెస్టారెంట్ స్టైల్ రావడానికి నేను ఫుడ్ కలర్ను టేస్టింగ్ సాల్ట్ తీసుకున్నానండి. కలుపుకోవాలండి. ఇప్పుడు చాలా చికెన్కి పట్టేటట్టు అన్నీ కలుపుకోవాలండి. మంచిగా 2 to 3 మినిట్స్ కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఈ కలిపిన మిక్స్ చేసిన చికెన్ అనేది పక్కకు పెట్టుకోవాలండి. చికెన్ మసాలా మొత్తం పీసెస్కి పడుతుంది అప్పుడు, సో అందుకే పక్కకు పెట్టుకోవాలండి. మనం 5 to 10 మినిట్స్ పక్కకు పెట్టుకోవాలండి. సో దానికి చికెన్కి అంతా మసాలా అనేది పడుతుంది. అప్పుడు టేస్టీగా ఉంటుంది చికెన్ పకోడీ అనేది. ముందుగా కడాయి పెట్టుకోవాలి. దాంట్లో సరిపడే అంత ఆయిల్ వేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ అంతా సపరేట్గా వేయాలి. ముద్దగా వేయకూడదండి. సపరేట్గా వేస్తే మనకి క్రిస్పీగా వస్తుంది. ఇలా పిండిగా ఉండదు, మంచిగా క్రిస్పీగా ఉంటుంది చికెన్ పకోడీ అనేది. ఇలా చికెన్ వేసుకోవాలండి సపరేట్గా. పచ్చిమిర్చి వేసుకున్నాం కదా అండి. పచ్చిమిర్చి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మనం తింటే కారం అసలు ఉండదండి, టేస్టీగా అనిపిస్తుంది. చికెన్ పకోడీలకి తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. పచ్చిమిర్చి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఇలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి, ఎందుకంటే చికెన్ పీస్ అనేది ఉడుకుతుంది. ఇలా క్రిస్పీగా వచ్చింది కదండి. ఇది రెస్టారెంట్ స్టైల్లోదండి. చాలా బాగుందండి. చూస్తుంటేనే ఎంత క్రిస్పీగా వచ్చిందో చూడండి. ఇది మా పిల్లలకి అందరికీ చాలా ఇష్టంగా తింటారండి. ఇది స్నాక్స్గా కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు క్రిస్పీ
టేస్టీ చికెన్ పకోడీ రెడీ అండి. రెస్టారెంట్ స్టైల్ ఎంత బాగుందో చూడండి. టేస్టీగా ఉంటుందండి, క్రిస్పీగా ఉంది. ఇప్పుడు మనం చికెన్ పకోడీ అనేది ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి. చాలా బాగుందండి, చూడండి ఎంత బాగుందో, చాలా క్రిస్పీగా ఉందండి, టేస్టీగా. ఆనియన్ అండ్ లెమన్ పెట్టుకొని తింటే ఇంకా చాలా బాగుంటుందండి, టేస్టీగా. అండ్ మనం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.